మరి ఇటు చూస్తే అత్తోరు కుటుంబము అమ్మగారి కుటుంబము అన్నిలే. కానీ అందులో మాకు నిలబెట్టాడు దేవుడు. మరి మా ఆయనకైతే ఏటకి వెళ్ళారు బోట్కి. మా ఆయన వెళ్ళిన దాంట్లో చనిపోయారు అనమాట. మా ఆయన వెళ్ళిన దాంట్లో మనుషులు చనిపోయారు, ఇద్దరు చనిపోతే మా మా ఆయన ఇంకా తక్కువైన వాళ్ళకి వాంతులు విరేచనాలు, అందరికీ వాంతులు విరేచనాలు. 3 రోజులకో 4 రోజులకో ఒడ్డుకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మా ఆయనకైతే చాలా బలహీనత అయిపోయింది. ఒడ్డు తీసుకురాబోతేప్పటికి ఒడ్డు తీసుకొచ్చిన తర్వాత ఒక అతను చనిపోయాడు, నీటిలో ఒక అతను చనిపోయాడు. ఇంటికి తీసుకొచ్చారు, హాస్పిటల్ వేశారు. మరి ఒక అతను కళ్ళు కనిపించకుండా అయిపోయి, మరి దేవుడు కుప్పబట్టి అయితే మా ఆయనకి కూడా ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మా ఆయనకి 20 మంది అందమ్ములు, 8 మంది మామూలు అనమాట, చిన్న మామూలు పెద్ద మామూలు. ఈ 20 మంది అందమ్ములు కుటుంబమంతా వచ్చేసారు ఒకసారి. ఆడవాళ్ళు మగవాళ్ళని వెళ్ళడానికి రావడానికి తోవలేదు ఇంతమందిని. అయితే దెయ్యాలు మరి దేవుళ్ళకి పెట్టుకుంటారు కదా, ఆ బొట్టు తీసుకొచ్చారనమాట. ఆ బొట్టు తీసుకొచ్చి పెడతానన్నారు. మా ఆయన అన్నాడు, నాకు బొట్లేం పెట్టద్దండి, దేవుడిచ్చిన పేనము ఉంచితే ఉంటాను, లేకపోతే లేదు, నాకు బొట్లేం పెట్టద్దండి అన్నాడు. ఆ నోట్లో మాట ఒక్కడు జారినట్టే, ఒక్కరు కూడా లేరు. మొత్తం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మా అత్త మామతో సహా మొత్తం వెళ్ళిపోయారు. మా బావాలు కానీ ఆడపిల్లలు కానీ మా అత్త మామ కానీ ఈ వచ్చిన కుటుంబం కానీ అందరూ వెళ్ళిపోయారు. బాబు చూస్తే అప్పుడు సంవత్సరం బాబు, అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 7 సేల్లో నాకైతే తెలియలేదు. ఇక వెళ్ళిపోయిన వాళ్ళు కాముకున్నారా, చచ్చిపోతే మాత్రము నీకు జీవంగా ఉంటుండగా నీకు కూడా వేసి కాల్చేస్తామని తిడుతున్నారు. ఇంకా నాకు నీకు బతికుంటుండగా ఆ కట్టి మీద నీకు కూడా కాల్చేస్తాము అనేసి తిడుతున్నాను. అంతలోకి మా ఊరికి ఏంటంటే ఇంకోడు మాలేసుకుని వస్తుంటాడు, దాగట్రు. అయితే మా ఇండిస్ నేనందుకు వచ్చాడు. ఈ బాబా అన్నాడు, నువ్వు వెయ్యొద్దు నాకు ఇండిస్ అన్నాడు, నువ్వు తెల్లారికి బతికితే నేను మాల తీసేస్తాను అన్నాడు అతను. అనేసి అంటే సరే నేను చనిపోతే దేవుడు కుప్పపెట్టి నేను చనిపోతే పర్వాలేదు కానీ నీతోటైతే నేను వేసుకోను అనేసి బాబా అన్నాడు. అంతే మా దేవుడిని నమ్ముకున్న దాంట్లో ఒక అతను డాక్టర్ ఉన్నాడు, మామూలుగా ఇండిషన్ వేసి ట్యాబ్లెట్లు వేస్తారు. ఆ డాక్టర్ వచ్చి చూశాడు. అప్పుడు సంఘానికి ఫోన్ చేస్తే సంఘం అంతా వచ్చారు. నైట్ అంతా సంఘం అంతా వచ్చి టెంట్లు అది వేసుకొని ప్రార్థనలు పెట్టుకొని ఉన్నారు నైట్ అంతా. మరి ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. మొత్తము ఏదో ఖర్చు పెట్టినట్లుగా వెళ్ళిపోయారు. ఏమని అయితే అతనితో నీకు కూడా కాల్చేస్తాము అనేసి ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళు కాంబినేకంటే అలా తిడుతూనే ఉన్నారు. తిట్టుకొని వాళ్ళతోనే ఏమి ఇదో నడదు, నీ దేవుడి మీద భారం ఏంటి. అప్పుడు సంఘం అంతా వచ్చి టెంట్లు వేసుకొని నైట్ అంతా ప్రార్థనలు చేసుకొని ఉన్నారు. తెల్లవారులకైతే కొంచెం బాగుంది మనిషికి, బాగుండగానే అప్పుడు మళ్ళీ అందరూ వెళ్ళిపోయారమ్మా, మేము మొత్తంతో వెళ్తుంటాము, నైట్ అంతా ఇక్కడ కదా ఉన్నారు అని చెప్పారు. మళ్ళీ మేము అక్కడ ఉండేవాళ్ళం అనమాట. అక్కడ పారాడీప్లో ఉండేవాళ్ళము. ఒక ఊరు వెళ్తాం అనమాట, అక్కడి నుంచి చర్చ్కి పెంటకోట అనే ఊరు, నాయబాజ నుంచి పెంటకోట వెళ్తాము. అలాగే చిన్న సంఘము మామ కూడా ఉన్నాం అక్కడ. ఆ సంఘం అంతా నాతో ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ ఉండేటంతా అలా గుంతుండగా మరి అక్కడ కూడా దేవుడు నాకు ఎంతో అద్భుత కార్యం చేశాడు. నా భర్తకు కూడా ఎటువంటి హాని కలగకుండా చనిపోయిన దినంలో కూడా నా భర్తకు ఊపిరిచ్చి అందరిలో దేవుడు ఉన్నాడు అనే వన్నెలో నా కుటుంబం దగ్గర కూడా దేవుడు ఉన్నాడు అనేసి నా దేవుడు నాకు అక్కడ నిలబెట్టి నాకు గొప్ప మేలు చేశాడు. అలాగే కిందటి సంవత్సరం అయితే నేను ఊరెళ్ళాను. ఊరెళ్తే నాకు కాలు చేతులు పడిపోతాడు. ఐసీలోని ట్రీట్మెంట్ జరుగుతుండగా 3 రోజులకి చనిపోయానని చెప్పేశారు. చెప్పేసి ఓ పావు గంట సేపు ఊపిరి రాలేదంట. మరి అందరికి మీరు చెప్పుకోండి, మనిషి అయితే లేదు, మరి చెప్పుకోండి అందరికీ, ఎవరు వస్తారో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా చెప్పుకోండి అనేసి మా ఆయనకి చెప్పారంట. చెప్తే హాస్పిటల్ మొత్తం వచ్చేసారు. వచ్చి చూసుకొని ఉన్నారు. ఎప్పుడు వస్తారా శోభన్ని ఎక్కల్లో చూస్తున్నారు. మరి దేవుడు కొప్పబెట్టి అక్కడ కూడా చనిపోయిన నన్ని జీవం వేసి నిలబెట్టాడు. ఇప్పుడైతే నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఇంత కుటుంబం దగ్గర ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నానంతే దేవుడు నా ఎంట ఉండబట్టి నేను ఉన్నాను. దేవుడు ఎప్పుడూ నాకు ఇడిచిపెట్టలేదు. ఎవ్వరు ఇడిచి నా కుటుంబాన్ని మళ్ళీ వేరు చేసి ఇడిచిపెట్టిస్తారు. ఒకప్పుడైతే నా తల్లి తండ్రి కూడా ఇడిచిపెట్టేశారు, కానీ దేవుడైతే నాకు ఇడిచిపెట్టలేదు. కానీ వీళ్ళందరూ ఇలా చేస్తున్నాలని నేను అలాగనేసి వాళ్ళలోకి వెళ్ళలేదు. నా దేవుడు నాతో ఉన్నాడనేసి నేను ఇంకా అలాగే ఉన్నాను.
దేవుడైతే ఇంక ఇప్పటికి కూడా నాకు ఇడిచిపెట్టలేదు. అలాగే నా కొరకు, నా బిడ్డల కొరకు